తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో 3 బంగారు కిరీటాలు మాయం కావడం కలకలం రేపింది. ఉత్సవమూర్తుల విగ్రహాల కిరీటాలు కనిపించకపోవడం సంచలనంగా మారింది. కోర్కెలు తీర్చే కోనేటి రాయుడి అన్నగా పూజలందుకునే గోవిందరాజుని ఆలయంలో నిఘా వైఫల్యం కనిపిస్తోంది. ఈ ఘటనపై పోలీసు, టీటీడీ విజిలెన్స్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తిరుపతిలోని గోవిందరాజస్వామిని తప్పకుండా దర్శించుకుంటారు. కలియుగ వైకుంఠనాథుడైన శ్రీనివాసుడి అన్నగారిగా పూజలందుకుంటున్న గోవిందరాజస్వామి ఆలయంలో శనివారం రాత్రి ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ గుడికి ఉపాలయంగా ఉన్న వెంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తుల బంగారు కిరీటాలు కనిపించకుండా పోయాయి. సుమారు 1350 గ్రాముల బరువుండే ఈ కిరీటాలను శ్రీదేవి, భూదేవి, స్వామివారి ఉత్సవమూర్తులకు అలంకరిస్తారని అధికారులు తెలిపారు. కిరీటాల అదృశ్యంపై ఆలయ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై తిరుపతి తూర్పు పిఎస్లో కేసు నమోదైంది. శనివారం సాయంత్రం వరకు ఉన్న కిరీటాలు ఒక్కసారిగా మాయమవటంతో ఆలయ ప్రాంగణంలో గందరగోళం నెలకొంది. హుటాహుటిన ఆలయానికి చేరుకున్న ఎస్పీ అన్బురాజన్, టీటీడీ సివిఎస్ఓ గోపీనాథ్ జెట్టి అర్చకులను, సిబ్బందిని ప్రశ్నించారు. ప్రధాన అర్చకులను ప్రత్యేకంగా విచారణ చేశారు. స్వామివారికి నిత్యం జరిగే కైంకర్యాలు, పూజలు, ఉత్సవాలపై ఆరా తీశారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం ప్రారంభించారు. క్లూస్ టీం, విజిలెన్స్ సిబ్బంది కిరీటాలు మాయమైన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సేకరించిన ఆధారాలను పరిశీలించిన పోలీసులు ఇవాళ స్వామివారి హుండీలను తెరిచి పరిశీలించనున్నారు. పద్మావతి మరియు లక్ష్మీ అమ్మవారి కిరీటాలు అండ్ వెంకటాచలపతి కిరీటాలు మిస్ అయినట్టు కంప్లైంట్ రావడం జరిగింది. కేసు కూడా నమోదు చేశాము. ఈస్ట్ పోలీస్ స్టేషన్స్లో దర్యాప్తు షురూ చేస్తున్నాము. స్పెషల్ బృందాలు డిఎస్పీ క్రైమ్స్ ఆధ్వర్యంలో ఒక 6 బృందాలు ఫామ్ చేయడం జరిగింది. క్లూజ్ ఉన్నాయి, త్వరగానే పట్టుకుంటాం. అన్ని రంగాల సీసీటీవీ కెమెరాసు, ఫుటేజ్లు, అదేవిధంగా ఆ టైంలో ఎవరెవరో అక్కడ ఉన్నారో వాళ్ళ అందరి మీద కూడా ఇంట్రాగేషన్ చేయడం జరుగుతుంది. విగ్రహాలు అవి కిరీటాలు కనిపించట్లేదని చెప్పి స్థానిక పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విజిలెన్స్ అధికారులు, సిబ్బంది కూడా టెంపుల్ లోపల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా పరిశీలించడం జరిగింది. అదే సీసీటీవీ ఫుటేజ్ అనేటువంటిది మనం 6 o'clock 7 o'clock మధ్య పరిశీలించడం జరిగింది. ఇప్పుడు వరకు నిన్న కానీ లేకపోతే ఇంకా అంతకుముందు కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది మనకి. అంటే షిఫ్ట్ వైజ్గా మారుతూ ఉంటారు కాబట్టి డ్యూటీస్ కూడా. సో అవన్నీ మనం క్లియర్గా చూడాలంటే ఇంకొంచెం సమయం పడుతుంది. అత్యంత పటిష్టమైన టీటీడీ భద్రతా విభాగం, సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణ ఉన్న స్వామివారి గుడిలో కిరీటాలు మాయమవటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.